మనము ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసాం. సో ఫ్రెండ్స్, మీరు వీడియోలో గమనిస్తున్నారు వెహికల్స్ అన్ని అలా అటు సూర్యాపేట వైపు, అదేవిధంగా ఇటు మన హైదరాబాద్ వైపు వెహికల్స్ వెళ్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కనెక్టివిటీ ఉండే రోడ్, మెయిన్ రోడ్, 6 లైన్ల మెయిన్ రోడ్. అంటే ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు 8 ఫీట్ల పైనే రోడ్ లైన్ వస్తుంది. సో ఈ రోడ్కి మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్కి దాదాపు 53 గజాలు ఓన్లీ రోడ్ ఫేసే మనకు 53 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు వీడియోలో గమనిస్తే కాస్త మనకు లెంత్ వచ్చేసి 53/100 డైమెన్షన్ తోటి మనకు హైవే ఫేసింగ్కి మంచి చక్కటి రోడ్, చక్కటి ప్లాట్ ఇది. మీరు ఈరోజు ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఫ్యూచర్లో డెఫినెట్గా మీకు ఈరోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు మినిమం 2 నుంచి 3 టైమ్స్ రిటర్న్స్ అనేది షార్ట్ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఎక్కడనో చాలా లోపలికి హైవే నుంచి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి కూడా మనం ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మనకు వరంగల్ మన ఏదైతే విజయవాడ హైవే ఉంది కదా, హైవే ఫేసింగ్కి, మెయిన్ రోడ్ ఫేసింగ్కి మనకు ఈ ప్లాట్ మనకు అవైలబుల్లో ఉంది. ఈ ప్లాట్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్గా మొత్తం 726 గజాలు అంటే 6 గుంటాలుగా ఈ ప్లాట్ మనకు అవైలబుల్లో ఉంది. ఒకసారి మనం లోపల వ్యూ కూడా ఒకసారి వీడియోలో గమనిస్తాము. సో ఫ్రెండ్స్, ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. సో ఫ్రెండ్స్, మీరు వీడియోలో గమనిస్తున్నారు, ఇదే ప్లాట్. మనం గేట్ నుండి లోపలికి ఎంటర్ అయినాము. సో అది వచ్చేసి మనకు విజయవాడ హైవే, మనకు అటు సూర్యాపేట, అదేవిధంగా ఇటు హైదరాబాద్, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపే మెయిన్ మన విజయవాడ హైవేకి మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఈ ప్లాట్ మనకు అందుబాటులో ఉంది. దట్టు అన్నీ కూడా ఇళ్ల మధ్యలోనే ఈ ప్లాట్ మనకు ఊరిలోనే, చుట్టూ మీరు ఎక్కడ గమనించినా అన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. అండ్ పక్కనే మనకు పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే మీరు వీడియోలో గమనిస్తున్నారు. స్కూల్ పక్కనే మనకు అనుకొని ఈ ప్లాట్ మనకు అవైలబుల్లో ఉంది. ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 53/100 డైమెన్షన్ తోటి మనకు కాస్త ఈశాన్యం పెరిగి ఉంటుంది. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం పెరిగి ఉంటుంది. ఈ ప్లాట్ డైమెన్షన్స్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, మనము ఒకసారి లోపలికి వెళ్ళి వీళ్ళదే ఈ మెయిన్ రోడ్ నుండి సెకండ్ బిట్ లోపల ఒక ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంది. ఇదే రోడ్ మనకు ఏదైతే మనము గేట్ లోపల నుండి ఎంటర్ అయినామో, ఆ గేట్ లోపల నుంచి లోపలికి వచ్చినాక ముంగడ కనబడే ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకు సేల్కి ఉంది. మీరు ఒకవేళ ఈ హైవే ఫేసింగ్కి కావాలి, కమర్షియల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా లోపల కూడా మనకు ఇండిపెండెంట్ హౌస్ మనకు 20 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. మీరు 20 ఫీట్ వైడ్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకు సేల్కి ఉంది. అది కూడా ఓవరాల్గా 8 గుంటాలుగా మనకు ఇండిపెండెంట్ హౌస్ అవైలబుల్ ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ అదేవిధంగా మనకు ఈ ఓపెన్ ప్లాట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు వీడియోలో గమనిస్తున్నారు, ఈ ప్లాట్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్కి ఉంటుంది. మనకు హైవేకి నార్త్ ఫేసింగ్కి అందులో 53 రోడ్ ఫేస్ ఉంది అని అంటే, మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, అండ్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా, ఎందుకంటే ఊర్లో ఉంది కాబట్టి ఈ ప్లాట్ మనకు అన్ని విధాలుగా కమర్షియల్గా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది.